ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వీడియో చూస్తున్న దేవుని బిడ్డలకి అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క 2025 సంవత్సరము ఈ యొక్క డిసెంబర్ మాసములో దేవుడు నన్ను ఒక సాక్షిగా నిలబెట్టి ఈ యొక్క వీడియోలో కొద్ది నిమిషాలు నేను నా వ్యక్తిగత సాక్ష్యము వీడియోలో చెప్పాలని ఆశపడుతున్నాను. నా యొక్క సాక్ష్యం కూడా మీరు వింటారని నేను నమ్ముచున్నాను. నా సాక్ష్యం వినండి, నేను చెప్తున్నాను. మొదటి నుంచి లాస్ట్ వరకు చెప్తా, వినండి, నిదానంగా వినండి. ఏం చెప్తున్నంటే, దేవుడు నన్ను ఒక దినాల్లో మరి ఆ సింగరాయ కొండలో, అలాగనే ఒంగోలు, నెల్లూరు, కావలి ఈ స్థలాలలో నేను వివాహం కాకముందు మరి హోటల్లో పనిచేసి బతికినోన్ని. అలాగనే మా స్వర్గ్రామం కనిగిరి. అయితే 2000 సంవత్సరంలో పెళ్ళి అయింది, వివాహమైంది. చేసుకొని 2000 సంవత్సరంలో వివాహం చేసుకొని చెన్నై పట్టణానికి వచ్చినాను. చెన్నై పట్టణం బావగారు యేసురత్నం కాశీరత్నం బావగారు చెన్నై పట్టణానికి తీసుకొచ్చారు. నేను ఈ లోకములో అనేక దుర్వ్యాపారాలకు, అనేక చెడు అలవాట్లకు బానిసై ఉన్నాను. వివాహం కాకముందు కానీ వివాహం అయిన తర్వాత కూడా చెడు అలవాట్లకు నేను చాలా అనేక అలవాట్లకు బానిసై ఉన్నాను. అయితే దేవుడు ఈ దినాన ఒక సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నాడు. దేవుడు 2005లో మారు మనసు పొంది బాప్టిజం తీసుకోవటానికి దేవుని కృప చూపించి నాకు, నా భార్యకు కృప ఇచ్చిండు. అలాగనే మరి నా యొక్క విశ్వాస జీవితం కొన్నాళ్ళు సాగిపోయింది. అప్పటికి కూడా మరి సాతానుగాడు దాడి చేసిండు. తర్వాత మరి కొన్ని రోజుల తర్వాత దేవుడే కరుణించిండు, కృప చూపించిండు. ఆయన అడుగుజాడల్లో నడవటానికి దేవుని కృప ఇచ్చిండు. చదువు లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు. అయినప్పటికీ దేవుని వాక్యానుసారం నడవటానికి దేవుని కృప ఇచ్చిండు. మరి ఈ యొక్క సోలింగ్ నెల్లూరు నివసిస్తున్న నేను, చెన్నైలో సోలింగ్ నెల్లూరు నివసిస్తున్న నేను, దైవజనులు ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ జె నతానేల్ గారు మా ఆత్మీయ తండ్రి. ఆయన మరి పాటలతో, మాటలతో, దేవుని వాక్యముతో మమ్మల్ని గద్దించి దేవుని వాక్యానుసారంగా నడిపించే కృపను మాకు ఇచ్చిండు. ఆత్మీయ తండ్రి దైవజనులు నతానేల్ పాస్టర్ గారి ద్వారాగా మేము ఆత్మీయ జీవితంలో రక్షింపబడి మేము నడుస్తున్నాము. మరి పాటలు పాడటానికి, అలాగే వర్షిప్ చేయటానికి, దేవుని పరిచయం చేయటానికి దేవుని కృప నాకు ఇచ్చిండు. మరి దినాల్లో ఆయన ఒక సాక్షిగా నిలబెట్టుకున్నాడు. అలాగనే ఈ యొక్క చెన్నైలో కూడా మరి 25 సంవత్సరాలు 2000 సంవత్సరం వచ్చి వివాహం చేసుకొని 25 సంవత్సరాలు చెన్నైలో నివసిస్తున్నంటే అది దేవుని కృప. అలాగనే సొంతగా ఒక ఇల్లు కట్టుకోవటానికి దేవుని కృప ఇచ్చిండు. మరి కుమార్తె విషయంలో దేవుడు సహాయం చేసిండు, ఇల్లు విషయంలో దేవుని సహాయం చేసిండు, కుమార్తె విషయంలో కూడా, అల్లుడి విషయంలో కూడా దేవుని సహాయం చేసిండు. మరి అప్పుల బాధలు కూడా తొలగించిండు. దేవుడు అంచెలంచెలుగా దేవుడు మా ఎడల, మా కుటుంబం ఎడల దేవుని కృప మాకు ఉంది. దేవుని కృప, ఆయన కాపుదల మా కుటుంబం ఉండి
నేను మా ఇంటి వారు దేవుని సేవిస్తామని దేవుని వాక్యం సెలవుస్తుంది కనుక మేము ఈ 2025 సంవత్సరంకు 25 సంవత్సరాలు ఈ చెన్నైకి వచ్చి మరి చెన్నైలో నివసిస్తున్నామంటే దేవుని కృప. మరి మేము మా కుటుంబము, కుమార్తె, 2 కుమారులు, కుమార్తె, అల్లుడు, నేను, అమ్మ, భార్య, మేమందరం కూడా ఈ చెన్నైలో నివసిస్తున్నామంటే అది దేవుని కృప. దేవుడు నన్ను మరి అంచెలంచెలుగా దేవుని సంఘములో దైవజనులు నతానెలయ్య గారు ద్వారాగా మేము రక్షింపడ్డాము. ఆయన సంఘములో మేము వాడబడుతున్నాము. అన్నిటికీ ముఖ్యమైందంటే పాటల్లో, వర్షిప్లో, దేవుని వాక్యం పరిచర్లో దేవుడు మమ్మల్ని అలా వాడుకొని ఆయన సంఘమును నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రము. ఈ వీడియో చూస్తున్న దేవుని బిడ్డలకు అందరికీ నా హృదయపూర్వక వందనములు. దేవుడు ఈ సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్.